అంటే ఫ్రీ హామీలు ఇవ్వడం లేదని, అందుకోసమని అంతా తను టాంటం చేస్తున్నాడు ఈ విషయంలో చూసుకుంటే గనక. అంటే ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్లనే మీరు ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయాన్ని మీరు ప్రజలకు ఎందుకు అందజేయలేకపోతున్నారు? అంటే ఒకటి ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సీఎం గారికి ఆఫీస్లోకి వచ్చినప్పుడు హ్మ్. ఎన్ని కోట్ల కొన్ని వేల కోట్ల అప్పచెప్పారు హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు. యెస్. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది హ్మ్. అప్పుల్లో మమ్మల్ని నింపారు. నింపినప్పుడు ఏమవుతుంది, అప్పులకి వడ్డీ అనే కడతారా, హ్మ్. హ్మ్. ఈ అనుకున్న పథకాలనే తీరుస్తారా? హ్మ్. అయినా కానీ 6 గ్యారంటీ కార్డ్స్లో ఆల్రెడీ చాలా ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకునేటట్టయితే మహిళలకి ఫ్రీ బస్. మహిళలు ఇంతకుముందు బస్ ఎక్కాలి అని అంటే పిల్లల్ని చూసుకొచ్చుకోవాలి హాస్టల్లో, లేకపోతే గుడికి పోవాలి, లేకపోతే పుట్టింటికి పోవాలి, లేకపోతే ఒక ఫ్రెండ్ సిక్ అయింది అని అంటే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూడాలి అని అంటే దేహి అని మొగుడిని అడుక్కోవాలి, లేకపోతే తల్లిదండ్రి పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి బస్సు ప్రయాణాలు. ఇప్పుడు అలాంటిది ప్రతి ఒక్క మహిళ, తెలంగాణ మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నారు, 500కి ఇచ్చారు. మళ్ళీ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు, 200 కరెంట్ ఫ్రీ యూనిట్లు ఫ్రీ ఇచ్చారు. అంటే ఇంత అప్పుల్లో ఉండి కూడా 3 గ్యారంటీ కార్డులు స్వచ్ఛంగా 120% చేశారు. మళ్ళీ ఇంకొకటి ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంతకుముందు 1 ఇయర్ అయినా కానీ రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆన్లైన్ చేసిన దగ్గర నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆన్లైన్ చేసిన దగ్గర నుంచి వితిన్ 6 months లోపలనే వాళ్ళకి వస్తుంది. చాలామందికి 3 నెలలకే వస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్. మరి ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే కదా వచ్చింది. ఇప్పుడు ఈ 4 గ్యారంటీ కార్డులు అయితే వచ్చినాయి కదా. మరి ఇంకా సన్నబియ్యం, సన్నబియ్యానికి 500 సబ్సిడీ అన్నారు, 500 ఇస్తున్నారు. ఎంతమందికి 500 పడలేదని చెప్పమానండి. 500 మా నియోజకవర్గంలోనే చాలామందికి 500 పట్టడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ₹1,00,000 వాళ్ళకి బ్యాంకుల్లో పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఒడ్లు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి 2 నెలలు 3 నెలలు పడ్డాయి డబ్బులు పట్టడానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వితిన్ 3 daysలో వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 1.5 అయింది పాలనలోకి వచ్చి. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చింది. 10 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళ అన్నయ్య కూడా ఇంతవరకు అమలు చేయకుండా ఆల్రెడీ వెళ్ళిపోయినారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కాదు కదా, 1.5 టీఆర్ఎస్ ప్రభుత్వం 1.5 ఎన్ని అమలు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 ఎన్ని అమలు చేసింది. మాట్లాడితే రైతు బంధు రాలేదని అంటారు. రైతు బంధు ఆల్రెడీ 4 ఎకరాల వాళ్ళకి వచ్చింది. కానీ రైతు బంధు కంటే కూడా 3 అంతలు 4 అంతలు ఎక్కువ రుణమాఫీ ఉంది. ఇప్పుడు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసింది. 2 లక్షలు ఎక్కువ, లేకపోతే రైతు బంధు 15,000 లేకపోతే 50,000 30,000 ఎక్కువ? నాకు చెప్పండి. ఇప్పుడు అది ఎక్కువ ఇది ఎక్కువ? ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలు చేసింది. 2 లక్షల అబోవ్ లోన్ ఉన్న వాళ్ళకి పడలేదు, అది మాత్రం నిజము. కానీ అది సీఎం గారు కూడా చెప్పారు తొందరలోనే వస్తుందని. 2 లక్షల బిలో ఉన్న వాళ్ళందరికీ పడ్డాయి. కొంతమందికి పడలేదు అని అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్, కొన్ని వాళ్ళ పేపర్ వర్క్ సరిగా లేకపోవటం వల్ల రాలేదు. ఆ రానోళ్ళను కూడా మా నియోజకవర్గంలో అయితే తప్పకుండా మీరు లిస్టు తీసుకొని మా ఆఫీస్కి రండి. తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి ఏమి గ్లిచెస్ అయితే ఉన్నాయో అది తప్పకుండా తీరుస్తామని మేము నియోజకవర్గంలో చెప్తున్నాం. ప్లస్ ఇప్పుడు సీఎం గారు ఏ మీటింగ్లో అయినా చెప్పేది అదే కదా. ఇన్ని పథకాలు ఆల్రెడీ 1.5 ప్రభుత్వం వచ్చిందో రాలేదో ఇన్ని చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు. మరి అయినా కానీ 2 టర్మ్స్ ఇచ్చినా కానీ మరి చేయలేనున్నది. మరి వాళ్ళు 3 ఎకరాలు ఫ్రీగా ఇస్తా అన్నారు. మరి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వలేదు ల్యాండ్. మరి ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి 1.5 ఎక్కువ ఉన్నాయి, టీఆర్ఎస్ గవర్నమెంట్ 1.5 చేసినవి తక్కువ ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయకనే కదా వాళ్ళకి మిత్తే ఎక్కువ అయిపోయింది ఇప్పటికి. సో ఇవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే
టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళు చాలా దండుకొని సంపాదించుకున్నారు. సంపాదించుకోవటం వల్ల వాళ్ళు సోషల్ మీడియాకి చాలా ఖర్చు పెట్టి దొంగ ప్రచారాలు అని వాళ్ళకి పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పేడ్గా చెప్పించుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ప్రజలతోటి. అది అనేది నెగిటివ్ ప్రచారం అనేది ఎక్కువ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కానీ మన టీఆర్ఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వమే మీద కాకుండా మా మినిస్టర్ల మీద కానీ మా సీఎం గారి మీద కానీ దొంగ ప్రచారాలు అని పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వీళ్ళు నడుపుతున్న సోషల్ మీడియా మాత్రమే. గ్రౌండ్ లెవెల్లోకి వస్తే రియల్గా గ్రౌండ్ లెవెల్లోకి వస్తే బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లబ్ధిదారులు అందరూ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే అంటే ఎవరో ఒకళ్ళు రానోళ్ళు తోటిపోయి 100 మందికి చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు చెప్పుకోవట్లేదు. అంతేగాని చెప్పుకోనంత మాత్రాన పథకాలు అమలు అవ్వలేదనో లేకపోతే పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందలేదనే కాదు.